చిన్న తాడు పట్టి బొంగరం తిప్పచ్చు, ఇంకొంచెం తాడు కట్టి ఉయ్యాలూగచ్చు, మరికొంత తాడుతో తాడాట ఆడచ్చు. మా నెక్స్ట్ పర్ఫార్మర్ తాడాటతో వాళ్ళు తడాక చూపించడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ రవీంద్రనాథ్. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కళ్ళల్లో మెరుపు మెరవాలి, కారు చీకట్లో దారి వెతకాలి. గాలి బాణల్లో ఉరుమై సాగాలి, తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ముట్టుకున్నావా మువ్వ అవుతుంది, పట్టుకున్నావా పాటే అవుతుంది. అల్లుకున్నావా జల్లే అవుతుంది, హత్తుకున్నావా వెల్లుబోతుంది. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకు బ్రతుకు. రవీంద్రనాథ్ గారు, నాకు చాలా బాగా గుర్తుంది. మీరు క్వార్టర్ ఫైనల్స్ లో చెప్పారు, నేను ఫైర్ తో చేయలేకపోయాను, నాకు సాటిస్ఫాక్షన్ కలగలేదు. నాకు తెలిసి ఈ పర్ఫార్మెన్స్ తో మీరు కంప్లీట్ గా సాటిస్ఫై అయ్యారు. ఫుల్ సాటిస్ఫాక్షనా? ఓకే, మరి మీ మెంటర్ని అడుగుదాం. విద్య అండ్ నందు, మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఇది సార్ చెప్తే బాగుంటుంది, ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి యూనో సార్ తో స్టార్ట్ చేస్తే ఐ థింక్ దట్ విల్ బి బెటర్. ఓకే, భానుచంద్ర గారు మీరు చెప్పాలైతే. విద్య, నన్ను ఉరికించేసావు, వెరీ గుడ్. ఇప్పుడు ఏం లేదు, ఆడిషన్స్ దగ్గర నుంచి, ప్రిలిమ్స్ దగ్గర నుంచి, క్వార్టర్ ఫైనల్స్ దగ్గర నుంచి, సెమీఫైనల్స్ దగ్గర నుంచి ఇప్పుడు ఫైనల్ దాకా అన్ని జడ్జ్మెంట్స్ చూశాను.
మీరు చేసిన అన్ని పర్ఫార్మెన్సెస్ లో దిస్ ఇస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ అండి. అందులో చిన్న పిల్లలతోటి ఫైర్ తోటి చేయించడం అనేది చాలా రిస్కీ. ఎందుకంటే ఏ ఒక్క ప్రమాదం జరిగినా కూడా మీరు వాళ్ళ తల్లిదండ్రులకి చెప్పే సమాధానం ఉంది. అందుకనే మీ గుండి లబ్డబ్ కొట్టుకుంటూనే ఉంటుంది. ఇక్కడ నాకు కనపడింది. అయినా కూడా మీరు కాన్ఫిడెన్స్ గా అంటే మీరు కాన్ఫిడెన్స్ ఇస్తే కానీ మీ స్టూడెంట్స్ కాన్ఫిడెన్స్ గా చేయలేరు. అందులో వాళ్ళని చక్కగా చేసినా కూడా మీ రోప్ టర్నింగ్స్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రమాణంగా చేశారు. థ్యాంక్ యూ. విద్యా, నౌ యూ కెన్ గో అహెడ్. సూపర్. ఫైర్ ఒకటే కాదు, ఎస్పెషల్లీ అబ్బాయి కాళ్ళకు కట్టుకొని ఆ రింగ్ లోంచి వెళ్ళింది. ఆ రింగ్ బా అదైతే కత్తి అసలు. ఇంకోటి ఇలా రింగ్ లో అందరూ దూరుతున్నారు కదా, ఏదో ర్యాబిట్స్ దూరినట్టుంది ఒక కలుగులో. అన్ని ఇలా ఒకరి తర్వాత అది ముగ్గురు పడతారా అనుకుంటున్నారు రింగ్ లో. ఇంకోళ్ళు వచ్చారు ఇంకో ఎంతమంది వస్తారు అని. ఇట్ వాజ్ రియల్లీ గుడ్. చాలా బాగుంది ఆ రింగ్ లో. నాకు తెలిసి శ్రీ విద్య గారు ఒక్కరే పడతారేమో అందులో. నందు గారు మీరు అసలు పట్టరేమోనండి. నేను పట్టనండి, నేను డెఫినెట్ గా పడతాను. చాలా బాగుండింది. అంటే రింగ్ నేనేం తిప్పుతారో ఏదో ఎక్స్పెక్ట్ చేసా కానీ దాన్ని అలా కూడా యూజ్ చేయొచ్చని నేను. ఐడియా మొత్తం కూడా ఎక్కువ మా పిల్లలదేనండి. 10% 90% వాళ్ళదేనండి. వావ్. జస్ట్ నేను పాలిష్ ఇది పైన మొత్తం పెయింట్ మొత్తం వాళ్ళదేనండి. లేదు, యాక్చువల్లీ మీరు గురువు అయ్యండి ఇంత బాగా ఇలా చెప్పడం కూడా గ్రేట్ నిజంగా. అంటే జనరల్ గా చెప్పుకోరు, ఇంకోళ్ళ క్రెడిట్ ఎప్పుడు లాగేసుకుందామా అని ట్రై చేసే గురువులు ఈ రోజుల్లో. మీరు చక్కగా వాళ్ళు 90% నేను 10% అని చెప్తున్నారు కదా, దట్స్ రియల్లీ గుడ్ అండి. చాలా బాగుంది. నందు, మీ పర్ఫార్మెన్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ యూనిటీ, ఆ డిసిప్లిన్. ముఖ్యంగా పిల్లల్లో చూడండి, సైలెంట్గా వస్తారు, పని పర్ఫెక్ట్గా చేస్తారు అండ్ సైలెంట్గా వెళ్ళిపోతారు. నేను ఆఫ్ ద సెట్ కూడా చూశాను కదా, చాలా డిసిప్లిన్గా ఉంటారు మీ పిల్లలందరూ. అండ్ ఆ క్రెడిట్ మీకు వస్తుంది, ఆ డిసిప్లిన్. కీప్ ఇట్ అప్ సార్, ఇలాగే ఉండండి. డెఫినెట్గా మీరు ఇలాగే ఉంటూ ఇంకా మంచి ఎన్నో అద్భుతాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా. వావ్, రవీంద్రనాథ్ గారు మీరు ఈరోజు గ్రాండ్ ఫినాలేకి ఫస్ట్ పర్ఫార్మర్. అద్దరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెంటర్స్, జడ్జెస్ తరపు నుంచి, అందరి తరపు నుంచి మంచి కాంప్లిమెంట్స్ కూడా కొట్టేశారు. ఆల్ ద వెరీ బెస్ట్, గుడ్ లక్.